హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా బోట్ నెక్ ఎట్లా కట్ చేయాలో చూద్దాము. ముందుగా స్ట్రైట్గా మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. సో ఇది మీకు తెలిసిందే కదా. ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఏ బ్లౌజ్ ప్యాటర్న్ అయినా సరే ఎప్పుడైనా బ్లౌజ్ లెంత్కి 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను. ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకున్నా. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ మనము ఒకవేళ బోట్ నెక్ బ్యాక్ అయితే మాత్రం ఇక్కడ మనం 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ షోల్డర్ మార్క్ చేస్తున్నా. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 7 ఇంచెస్. 7 ఇంచెస్కి 0.5 హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి షోల్డర్ ఖర్చు కోసం అని చెప్పి 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సో కింద గ్యాప్ ఇచ్చి కూడా ఇక్కడ కూడా 7.5 మార్క్ చేశాను. ఎప్పుడు కానీ బోట్ నెక్ కానీ హై నెక్లకు కానీ ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. డౌన్లో వచ్చేసి ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు అన్నది నేను చెప్తాను ఇప్పుడు. 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నేను. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ డౌన్, ఇది మనకి చెస్ట్ లైన్. బోట్ నెక్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ కదా. ఫుల్ షోల్డర్ మార్క్ చేసినప్పుడు మనకి ఏంటంటే షోల్డర్ స్లోప్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో మనకి మొత్తం టోటల్గా 7.5. ఇప్పుడు మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ అంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్కి మనకి హై నెక్ కాబట్టి ఒక 0.75 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 0.75 కంపల్సరీ, ఎవరికైనా సరే 0.75 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత నడుము 30 ఇంచెస్. 30 ఇంచెస్ అంటే 7.5 ఇంచెస్లకి మనకి బ్యాక్ పార్ట్ డాట్ వస్తుంది కదా, 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకుంటే 8.5 ఇంచులు. 8.5 ఇంచులకి 2 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ 2 ఇంచెస్. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బోట్ నెక్లో ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ 7.5 మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి నెక్ చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళకేమో 4 ఇంచులు సరిపోతుంది. అదే పైపింగ్ చేసుకున్నాం అనుకోండి, పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ పెట్టుకున్నప్పుడు ఇంకొక హాఫ్ ఇంచు ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా లెంత్ యాడ్ అయిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత. అదే మనకి బకరం క్లాత్ అయిందనుకోండి, డైరెక్ట్గా మనం బకరం క్లాత్ మీద ఎంత కావాలో అంతే పెట్టుకుంటాం. సో అప్పుడు మనకి ఏంటి, 4 ఇంచులు కావాలంటే 4 ఇంచులు, 4.5 కావాలంటే 4.5. ఇక్కడ నేను సింపుల్గా ఏంటంటే 4 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఇది పైపింగ్ మెథడ్ కాబట్టి నేను 4 ఇంచులు పెట్టుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంకా స్టిచ్ చేశాక ఇంక ఎక్స్ట్రా లెంత్ కూడా కట్ అవుతుంది. సో మిగిలింది ఎంత, నాకు 3.5 మిగిలింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేను క్రాస్లో ఈ షోల్డర్ స్లోప్ లైన్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫుల్ కంప్లీట్ హై బోట్ నెక్ వచ్చేసి ఆ మెథడ్ వేరు ఉంటుంది. అది ఏం లేదు, ఇక్కడే మనం మార్క్ చేసుకోవడమే. ఏంటంటే ఇటు చివరి నుంచి మనము 2.5 లేదా 2 ఇంచులు మనం మార్క్ చేసుకుంటే ఈ లెంత్ అనేది తగ్గించుకోవాలి, అప్పుడు పెంచుకోకూడదు. ఇప్పుడు ఈ బోట్ అది కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డౌన్ ఎంత తీసుకుంటున్నానంటే నేను 3.5 తీసుకుంటున్నా. ఎప్పుడు కానీ ఇక్కడ ఎంతైతే ఉంటుందో మనం ఇక్కడ ఎంత 4 ఇంచులు తీసుకుంటే ఇంకొక హాఫ్ ఇంచు తక్కువే ఉండాలి ఇక్కడ. ఎప్పుడు కానీ ఈ లెంత్ కంటే ఈ లెంత్ అనేది ఎక్కువ ఉండకూడదు, అప్పుడు అది నార్మల్ నెక్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కానీ ఈ నెక్ కంటే ఈ నెక్ అనేది కిందికి ఉండాలి, అంటే తక్కువ ఉండాలి. సో నేను 3.5 మార్క్ చేసుకున్నాను కదా. సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్గా 4 ఇంచులు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి బోట్ నెక్ అనేది ఎలా తీయాలి. ఒక్కొక్కసారి మనకి కర్వ్ అనేది చాలా డెప్త్గా రావాలి, మనకి డీప్గా రావాలి అన్నప్పుడు ఇక్కడ 1.5 ఇంచు, 1.25, 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. మ్యాక్సిమంగా ఒక 2 ఇంచు మార్క్ చేసుకుంటారు. లేదా అంటే 1.75 ఇంచెస్, అంటే ఈ మూల మించాలి 1.75 ఇంచెస్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకొని
ఇక్కడ చిన్న మార్క్ చేసుకొని మనం ఇలా కర్వ్ ఇచ్చుకోవచ్చు. లేదా మనకి ఈ స్కేల్ ఉంటుందా, ఈ స్కేల్ యూజ్ చేసి డైరెక్ట్గా మనకు ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేపు. ఇప్పుడు ఇలా కట్ చేస్తే మనకి ఏంటంటే కింద కొంచెం ఇలా ఈ షేప్లో వస్తుంది. అదే అలాగ మొత్తం కర్వ్ లాగా ఇలా రావాలి అని అన్నప్పుడు కొంచెం అంటే ఈ స్కేల్ మనం డైరెక్షన్ ఏ షేప్లో పెడితే ఆ షేప్లో మనకి బోట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా ఇలా పెట్టాను, ఈ షేప్లో తీసుకున్నాను, ఈ బోట్ షేప్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను నాకు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం 1 ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మామూలు బ్లౌజెస్కి అయితే 1.25 అని చెప్పాను కదా, ఇక్కడ మనం జస్ట్ 1 ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి ఈ షేప్లో మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి ఎంత 16 ఇంచెస్ రావాలి, అంటే 8 ఇంచులు రావాలి. 8 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ 8 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కొంచెం మనము పైకి జరుపుకుందాం. ఎంత ఒక 1/2 ఇంచు మనం లైన్ అనేది చెస్ట్ లైన్ అనేది మూవ్ చేసుకుందాం పైకి. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇలా డైరెక్ట్ మనం ఇక్కడే మార్క్ చేసుకున్నాం, అప్పుడంటే ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫుల్ క్లారిటీ ఉంటుంది మీకు ఎక్కడ తగ్గించాలి ఎక్కడ తగ్గించకూడదు అనేది. అదే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా మనం 1/2 ఇంచు, మనం 1/2 ఇంచు పైకి జరిపాను కదా, మీకు ఇక్కడ మనకు 1/2 ఇంచు డైరెక్ట్ తగ్గించే మార్క్ చేసుకుంటారు. అలా ఎందుకని చెప్పేసి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఏంటంటే ముందే మనం 1/2 ఇంచు యాడ్ చేసుకున్నాక మనం చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సేమ్ మెజర్మెంట్ మళ్ళీ ఒకసారి పైకి జరిపేసుకున్నాను నేను ఇక్కడ. ఇట్లా మార్క్ చేసుకున్నాను కదా, ఒక్కసారి చెక్ చేసుకుంటా. నాకు 8 ఇంచులు రావాలి ఈ లైన్. వచ్చింది కదా, ఇక్కడ చూడండి 8 ఇంచులు వచ్చింది. సో ఇది నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది మాత్రం కట్ చేయొద్దు, ఇక్కడ నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ డాట్ డ్రా చేసుకుందాం. 8.5కి మిడిల్ పాయింట్ తీసుకొని బోత్ సైడ్స్ 1/2 ఇంచు. సో పైకి ఇక్కడ పైకి నెక్ నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే నార్మల్ నెక్ డెప్త్ని బట్టి కింద 1 ఇంచు పెట్టుకుంటే మనకి డాట్ అనేది కిందికే ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ మాత్రం బోట్ నెక్లో అలా ఉండదు. మ్యాక్సిమం లెంత్ 4 ఇంచెస్, ఎవరికైనా సరే 4 ఇంచెస్. ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఎప్పుడు వస్తుందంటే మనకు ఫుల్ హై నెక్ ఉన్నప్పుడు వేరు, ఇలా 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అదే మనం ఇక్కడ మధ్యలో ఏదైనా డ్రాప్ షేప్ కానీ ఇంకేదైనా షేప్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్న డెప్త్ని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ హై నెక్ నేను చెప్తున్నాను. సో నేను 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నేను కట్ చేస్తున్నాను.